హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్తే. ఈరోజు నేను మన వంటశాల స్పెషల్ ఏంటి తెలుసా? చికెన్ ప్రియులందరికీ టేస్టీ అయిన అంటే ఇష్టమైన స్పెషల్ అనమాట పెప్పర్ కబాబు. అయితే ఈ పెప్పర్ కబాబ్కి మనం ఫుడ్ కలర్స్ వాడట్లేదు, హెల్తీగా టేస్టీగా చేసుకోబోతున్నాము. కానీ ఒక మాట మాత్రం చెప్తానండి, ఈ ఫుల్ వీడియో చూసారనుకోండి, చూసిన తర్వాత మీరు నన్ను తిట్టుకోవడం ఖాయం అనమాట. ఎందుకో తెలుసా? ఇది చూసాక అబ్బా విజయ్ గారు అసలు ఇప్పుడేమో చికెన్ తెచ్చుకుని మాకు తినేయాలనిపిస్తుంది, మీరేమో అంత బాగా చేశారో అని అనకపోతే అడగండి. ఖచ్చితంగా ఈ కామెంట్స్ అయితే వస్తాయి. అంత టేస్టీగా అంత బాగుంటుంది అనమాట. మరి ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూడండి రండి. ఇదిగోండి లేతది 1 కేజీన్నర కోడి తీసుకుని కట్ చేయించుకోండి. అప్పుడే మీకు చికెన్ బాగుంటుంది అనమాట, మెత్తగా ఉంటుంది, జ్యూసీలాగా వస్తుంది అనమాట. లేదంటే వేయించిన తర్వాత పీస్ లాగా ఉంటుంది, ముదిరిపోయినట్టు అయిపోద్ది. ఇప్పుడు అసలే కోళ్ళు ఏంటంటే ఎంత తక్కువ తీసుకున్నా ముదిరిపోయినట్టు వస్తున్నాయి, చూసుకుని తీసుకోండి. అప్పుడే మీకు కబాబ్ బాగుంటుంది. మీరు చికెన్ ముదిరిపోయిన తీసుకుని ఎంత మంచి మసాలా వేసినా ఎంత బాగా చేసినా బాగోదనమాట. ఇలా లేత తీసుకుని శుభ్రంగా కడిగేసి, ఇక్కడ కేజీ ఉందండి చికెను. ఈ కేజీ చికెన్కి మీకు చూపిస్తాను. ఇది శుభ్రంగా కడిగేసుకుని తర్వాత కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకుని కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 1 గంట సేపు. లేదా మనం మసాలా పట్టిస్తాం కదా, ఇప్పుడు ఆ మసాలా పట్టించిన తర్వాత ఒక 2 గంటల సేపు పెట్టుకున్నామంటే అప్పుడు కూడా ఓకే, పర్లేదు. ముందు పెట్టుకోలేదు అని అంటే నిమ్మరసం అది వేసి ఓకేనా. ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోండి. ఇందులో మరేను మిక్సీ చేయమంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసి చేసింది. ఒక 8 పచ్చిమిరపకాయలు అనమాట. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్ అనమాట. ఇది కూడా ఇందులో కూడా కొంచెం వాటర్ ఎక్కువ వేసింది, మీరు వాటర్ తక్కువ వేసుకొని చేసుకోండి ఓకే. అలాగే పచ్చిమిరపకాయ పేస్ట్ కారం ఒకటే సరిపోతుంది అంటే మన ఇష్టం అనమాట, అలా కూడా వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం కారం యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం ఇది ఏంటంటే ఎర్రగా ఉంటుంది, కొంచెం కారం ఘాటు కొంచెం తక్కువ ఉంటుంది, అందుకని 1.5 స్పూన్ అలా వేసాను. ఇదిగోండి జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. మిరియాల పొడి ఒక 2 స్పూన్లు వేయాలి, ఎందుకంటే మెయిన్ ఇదే కదా మనకు కావాల్సింది, అందుకని 2 స్పూన్లు వేసుకోవాలి. ఇదిగోండి ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1.5 స్పూన్ అలా వేసుకోండి. తర్వాత కస్తూరి మెంతి ఒక 2 స్పూన్లు కస్తూరి మెంతి వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం, కానీ ఎల్లుల్లిపాయ కొద్దిగా చితక్కొట్టి మరీ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. గరం మసాలా లేకపోతే ఒక చికెన్ మసాలా పౌడర్ ఉన్నా సరే వేసుకోండి. సోంపు అండి 1 స్పూను సోంపు వేసుకోవాలి. 1 స్పూను మైదా, ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఓకే. అలాగే సోయా సాసు 2 నుంచి 3 స్పూన్లు. మీకు నిమ్మరసం ఎక్కువ పిండుకుంటానంటే సోయా సాస్ కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే 1 చెక్క నిమ్మరసం సరిపోద్ది. సోయా సాసు 3 స్పూన్లు వేసాం కదా, అందుకు మంచి జ్యూస్ ఉన్న కాయ తీసుకోండి, 1 చెక్క చాలు. ఇక 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇదిగోండి ఒకసారి ఇవి ఇలా కలిపేసుకుని అప్పుడు చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి ఇలా చక్కగా కలిపేసుకుని ఒకసారి ఉప్పు చూసుకోండి, ఎందుకంటే ఇందులో ఎగ్స్ వేసిన తర్వాత నాకు అసలు ఉప్పు చూడడం ఇష్టం ఉండదు అనమాట, అందుకే ఉప్పు చూడడం కోసం ముందు కలిపేసుకున్నా. సరిపోయిందండి. ఉప్పు కారం అని కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది ఇలాంటి వాటికి. ఇదిగోండి ఇందులో ఎల్లోతో పాటు వేసేసుకోవచ్చు. ఇట్లా ఈ ఎగ్స్ ఎందుకు వేస్తారంటే బైండింగ్ మనకి మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఈ ఎగ్ కానీ వేసుకుంటే కోడిగుడ్డు ఊడిపోకుండా ఉంటుంది అనమాట దాని మీద, చికెన్ మీద లేయరు. అలాగే మెత్తగా కూడా అవుతుంది, మరీ క్రిస్పీగా కాకుండా గట్టిగా ఉండకుండా కబాబు కొంచెం మెత్తగా ఉంటుంది, బాగుంటుంది ఓకే. చక్కగా ఇలా కలిపేసుకుని ఇప్పుడు చికెన్కి పట్టించేసుకోవాలి. ఇగో చికెన్కి ముక్కలకి ఇక ఇలా నీట్గా ప్రతి ముక్కకి ఇగో ఇక్కడ చూసారా, ఇదిగోండి ఈ బోన్స్ ఉన్నాయి కదా, ఈ బోన్లో కూడా కవర్ అవ్వాలన్నమాట జ్యూసు. లేకపోతే ఏమవుద్దంటే ఆ బోన్స్ ఏమైనా మనకు ఓపెన్ ఉందనుకోండి, ఇలాగా జ్యూస్ వెళ్ళకుండా కనిపించుకోండి, ఇలాగా ఓపెన్ ఉంటే ఇందులో ఉన్న ఒక జ్యూస్ అంతా బయటకు వచ్చి ఫ్లేవర్ అంతా పాడైపోతుంది. ఇది మనకి ఈ కోటింగ్ కవర్ చేసేస్తే ఏమవుద్దంటే బయటకి అందులోంచి జ్యూస్ వచ్చినా మనకి నీచి వాసన రాదనమాట ఎక్కువ. అదొక్క ముక్కకి ఒక బోన్కి సరిగ్గా మనకి ఆ మసాలా పట్టలేదు అనుకోండి, మొత్తం చికెన్ కబాబ్ అంతా పాడైపోద్ది అనమాట. అందుకే ఆ బోన్స్ దగ్గర దీన్ని మసాలా పట్టేలాగా కొద్దిగా వెళ్ళేలాగా ఒకసారి బాగా నీట్గా కలుపుకోమంటున్నాను ఓకే. ఇలా కలుపుకొని అన్నీ ఒక్కొక్క ముక్కగా పెట్టుకోండి. లేదంటే మీరు ఓకే నీట్గా కలిపేసుకుంటామనంటే అన్నీ ఒక్కసారి వేసుకునేనా సరే కలుపుకోవచ్చు. నేనైతే ఇలాగ కలుపుతాను అనమాట. ఇదిగోండి ఇలా చక్కగా మొత్తం అంతా ముక్కలకి మసాలా ఇదంతా పట్టేలాగా కలిపేసుకుని ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక గిన్నెలోకి తీసేసి మూత పెట్టేస్తాను అనమాట.
ఓకే, ఇదిగోండి కలిపేసుకుని నేను ఈ గిన్నెలో పెట్టేసుకున్నాను, కలిపిందంతాను మూత పెట్టేస్తున్నాను. ఇది ఏంటంటే మనకి టైం లేదనుకోండి మినిమం హాఫ్ అన్ అవర్, లేదంటే 1 అవర్ అయినా 1 అవర్ ఉంచితే మంచిది, లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా కనీసం అది నానాలన్నమాట. మనకి టైం ఉందనుకోండి, ఏ ఈవినింగ్ వేసుకుంటున్నాం మార్నింగ్ తెచ్చుకుని మనం ఇలా మ్యాగ్నెట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అంటే మరీ మంచిది, లేదంటే నైట్ కలుపుకొని పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ వేసుకున్నా బాగుంటుంది. లేదు అని అంటే మినిమం 3 అవర్స్ పెట్టుకున్నా కూడా ఓకే పర్వాలేదు టైం ఉన్న వాళ్ళకి. లేదు అని అంటే ఇప్పుడు నాలాగా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఇలాగ నానిన తర్వాత మనం వేసేసుకోవచ్చు అనమాట. అప్పుడైనా బాగానే ఉంటుంది, నానిన తర్వాత ఏంటంటే ఇంకా ముక్క ఇంకా సాఫ్ట్ అవుతుంది. నానడానికి దీనికి అదే తేడా అనమాట, అంతే. బాగా సాఫ్ట్ అవ్వాలి అంటే ఎక్కువసేపు నానబెట్టుకోండి, ఓకేనా. ఇది నానిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇంతవరకు నా పనులు అవి చక్కబెట్టుకుని వస్తాను, సరేనా. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేస్తున్నాను. అయితే మనకి 1 అవర్ అయిందనమాట మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అయితేని. ఇప్పుడు చూడండి చూపిస్తాను, ఆయిల్ అయితే కాగుతూ ఉంది. ఇదిగోండి ఒకసారి చూడండి, ఇదిగోండి 1 అవర్ అయింది కదా, చక్కగా మ్యాగ్నెట్ అయిపోయింది. ఇందులో పెరుగు అది వేసుకోకూడదు అనమాట. పెరుగు లాంటిది అది వేసామంటే అది ఇంకా జ్యూసీలాగా అయిపోతుంది, అసలు బాగోదు తినడానికి కూడాను, ఓకేనా. ఇది ప్రిపరేషన్ అంతాను. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఇవి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి నూనె అయితే కాగింది, మరీ ఇలా పొగలు వచ్చేలా కాగిపోయింది అనుకోండి ముందు మాడిపోద్ది అనమాట మనం వేసిన వెంటనే కబాబు. అందుకని మీడియంగా వేడెక్కాలి, మళ్ళీ అలా వేడెక్కకపోయినా కూడా బాగోదు. మనం వేసేటప్పుడు మీడియంలోనే ఉండాలి, హైలో ఉండకూడదు, అలాగని సిమ్లో కూడా ఉండకూడదు, ఓకే. ఎక్కడైనా వీటికి గ్రేవీ అది లేకపోతే ఇలా చూసుకుని కలుపుకోండి, మళ్ళీ ఒకసారి ఇక పట్టించేసుకుని ఇలాగా వేసుకోవాలి, ఓకే. మంచి స్మెల్ వస్తుందండి. మసాలా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. దీనికి ఎన్ని పడుతుందో అన్నీ వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ వేసేసినా కూడా మనం కలిపేటప్పుడు సరిగ్గా కలవు అనమాట. ఇవైతే ఒక్క 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు గరిటె పెట్టుకుని కలుపుకుందాం, లేదంటే దానికి ఉన్న కోటింగ్ కూడా మన గరిటెకి వచ్చేస్తుంది అనమాట. మీడియంలోనే వేగనిద్దామండి వాటిని. ఒకసారి 1 మినిట్ తర్వాత మీరు ఒకసారి ఇలా గరిటె పెట్టి చూడండి, ఓకే మీకు గరిటెకి ఏమి అంటుకోవట్లేదని అంటే ఒక్కసారి చూసుకుని కదిలితే ఇలాగ కదపండి అంతే. ఎందుకంటే అందులోనే అతుక్కుంటాయి అనమాట, ఒక్కొక్క ముక్కుని బట్టి ఇలా అతుక్కుంటాయి. అలా అతుక్కోకుండా ఒక్కసారి కలపండి, తర్వాత 1 నిమిషం అలా అర నిమిషం తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత అప్పుడు తిరిగేద్దరిగాని. ఇదిగోండి 1 నిమిషం పైన అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్కసారి మనం ఇప్పుడే జాలి పెట్టాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఒకసారి తిరగేద్దాం ఈ ముక్కల్ని. మరి చిన్న ముక్కలు కాదు కదా, పెద్దవి కదా, మనం చక్కగా తిరిగేసుకోవచ్చు. మీరు ఇంకా చిన్న పీసెస్ కావాలనుకుంటే ఇంకా చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి చూడండి మనకి గరిటికి కూడా అంటుకోవట్లేదు. ఇప్పుడు వెనుక వేగుతాయి, మంట మాత్రం మీడియంలోనే ఉండాలి. ఇలాగ వేగనిద్దాం మీడియంలో పెట్టుకుని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఇలాగ చీర్చుకున్నాను చూడండి, మొత్తం చీర్చలేదు. ఈ పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసుకోండి, మధ్య మధ్యలో మనకి తినడానికి బాగుంటాయి. అలాగే కరివేపాకు, కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. వాటితో పాటు వేగనిద్దాం, బాగా క్రిస్పీగా వేగిపోవాలి ఇవి. అంటే మనకి చికెన్ వేగినప్పుడు ఇవి కూడా తీసుకుందాం అనమాట, ఓకే. ఇంకా వేగనిద్దాం వీటిని. మళ్ళీ పైన ఇలా వేగిపోయింది కదా అని చెప్పి తీసేస్తే లోపల మనకి ఎలా ఉంటుందంటే చప్పబడిపోద్ది అనమాట, సరిగ్గా వేగదు, పచ్చిగా ఉంటుంది, ఓకే. చూడండి క్రిస్పీగా ఇదిగోండి వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు తీసేస్తున్నాను. వాహ్ సూపర్గా ఉందండి కబాబ్ అయితేని. కాకపోతే తక్కువ ఏంటంటే కలర్ ఒకటే, కలర్ వేసుకోకుండా ఇలా వేసుకోవడమే మంచిదన్నమాట. ఇదిగోండి ఇలా వేడి కబాబ్ మీద లైట్గా మిరియాల పౌడర్ ఇలా చల్లుకోండి అనమాట. అందుకని మళ్ళీ లైట్గా మిరియాల పౌడర్ చల్లుకుంటున్నాను. మీరు వేరే బౌల్లోకి తీసుకుని ఒకసారి మిరియాల పౌడర్ చల్లేసుకుని ఇలా మొత్తం ఒకసారి కుదిపేస్తారంటే అన్నిటికీ ఈజీగా పడుతుంది, ఓకేనా. కబాబ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చెప్తాను, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన మాట నిజమే కదా. మరీ ఎక్కువ వేయించేసుకున్నాం అనుకోండి చికెను, ఇందులో పాటించవలసిన టిప్స్ ఏంటంటే ఈ చికెన్ కబాబ్లో మరీ ఎక్కువగా వేయించేసుకుంటే బాగా క్రిస్పీగా అయిపోతుంది, అందులో లోపల వేగదు, పైన వేగిపోద్ది ఎప్పుడు మనం హైలో పెట్టేసుకుంటే. అందుకే మీడియంలోనే పెట్టుకోవాలి. మరీ ఎక్కువ నూనె కాగిపోయిన తర్వాత వేసినా కూడా అది వెంటనే కోటింగ్ బయటకు వచ్చేస్తుంది అనమాట, దాన్ని కోట్ చేసిందంట, వేగిపోయి ఇలా వెంటనే బయటకు వచ్చేస్తుంది. అదే మీడియంలో పెట్టారనుకోండి మెల్లిగా వేగుతూ ఉంటుంది, అప్పుడు దానికి అతుక్కుంటుంది అనమాట మనకి ఆ చికెన్కి కోటింగ్. మనం కొంచెం పలచగా కలుపుకున్నామంటే కోటింగ్ పలచగా వస్తుంది, లేదా తిక్కుగా కావాలి అంటే ఇలాగ కొంచెం
ఇలా తిక్కుగా కలుపుకోవచ్చు. మన ఇష్టం అనమాట కోటింగ్ కలుపుకోవడం కూడాను. టేస్టీగా రావాలంటే ఇలాగ ఫుడ్ కలర్స్ కానీ అజినోమోటో కానీ ఏమీ వేయక్కర్లేదు. ఇప్పుడు నేను చేసినట్టు చేశారనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకు మాట్లాడుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది, నిజం చెప్తున్నానండి. అయితే కొంచెం నిమ్మకాయ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు ఒక చెక్క ఎక్స్ట్రా పిండుకోండి. ఎందుకంటే మిరియాలు వేస్తున్నప్పుడు ఆ ఘాటుకి కరెక్ట్గా మనకి టేస్ట్ రావాలి అంటే ఒక కాయ పిండుకున్నా సరే, ఇంకో కాయ అంటే ఒక చెక్క ఎక్స్ట్రా పిండుకున్నా సరే. ఇప్పుడైతే నేను టేస్ట్ చెప్పేస్తాను, ఆగండి. మీకు ఏది తీసుకున్నా మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది పీస్ అయితేని. క్రిస్పీగా కావాలి అనుకుంటే క్రిస్పీగా కొంచెం ఒక 4 ముక్కలు నేను క్రిస్పీగా వేయించాను అనమాట. అంటే పిల్లలకు ఇద్దరికి అలాగే ఇష్టం. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఇలాగ వేయించుకోవచ్చు. ఇలా చూడండి. మెత్తగా కావాలంటే గిల్ల చూడండి, ఇలా ఉంటుంది. ఇట్లా నేనైతే టేస్ట్ చెప్తాను, ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇదిగో చూడండి. కాలిపోతుందండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, కాలిపోతుందండి బాబు. ఇక చూపించడం ఏమో కానీ అబ్బా చెయ్యి. ఇదిగో చూడండి ఎంత బాగా వేగిందో లోపల కూడాను. నాకు ఇలా కాలిపోతూ ఉంటుందా, ఓ పక్కన చెయ్యి కాలుతున్నా కానీ నోరు కాలినా కూడా పర్వాలేదు, తినేస్తాను అనమాట. అలా ఉంటుంది నా పని. అబ్బా మధ్యలో కావాలంటే పచ్చిమిరపకాయ, అలాగే ఉల్లిపాయ, నిమ్మకాయ కావాలంటే పిండుకోండి. మేము ఘాటు తగ్గిపోద్దేమని పిండట్లేదు, అంత టేస్టీగా ఉందో. పైన లైట్గా క్రిస్పీగా ఉంది, స్పైసీగా ఉంది, మిరియాల ఘాటుగా ఉంది, అలాగే లోపల సాఫ్ట్గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఆ తిన్న తర్వాత కూడా కొద్దిసేపటి వరకు ఆ ఫ్లేవర్స్ అన్నీ కదులుతాయి అనమాట. అన్నిటికీ అలాగ ఉండవు, కొన్ని వాటికి మాత్రమే అలాగ ఉంటుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడే ట్రై చేస్తారన్న విషయం నాకు తెలుసు, ఎందుకంటే అంత బాగుంది టేస్ట్ అయితేని. మీకు చూస్తుంటే తెలిసిపోతుంది కదా. మరి ఈ కబాబ్ ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ అయితే పెట్టండి. మీ కామెంటు నాకు చాలా అవసరం అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ కామెంట్స్ చూసినప్పుడు. అలాగే మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. ఓకేనండి, బాయ్.